ప్రార్థన. మహాపరిశుద్ధ మహాగణుడ జీవాధిపతులైన ప్రభువా, మీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము. గడిచిన మాసంలో నీ కృపలో వచ్చి కాబట్టి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్లను పెంచిన తండ్రి నీకు కృతజ్ఞతలు. 10 మాసములు కాచి కాపాడినందుకు వందనాలు. ఈ 11వ మాసము 10వ తారీఖు ఉదయకాలం వరకు నాయన మీ కృపలో దాచేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ 11వ మాసము 2వ ఆదివారం సండే స్కూల్లో మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సండే స్కూల్ కార్యక్రమాలు అనేవి కనుక మీ కృప ద్వారా ఈ సండే స్కూల్ కార్యక్రమాలు జరపబడుతూ ఉన్నాయి కనుక మీ కృపకు నిండు కృతజ్ఞతాస్తుతులు. నేటి దిన సండే స్కూల్ కార్యక్రమాన్ని మీ నామంలో ప్రారంభిస్తూ ఉన్నాము. త్రియేక దేవుడైన నిశ్చయముగా ఆశీర్వాదం కమ్మని కోరుకుంటున్నాము. ఎక్కడ ఇద్దరు కూడిలో వారి మధ్య విముక్తులను సెలవించిన దేవా, నిశ్చయముగా ఈ సండే స్కూల్ కార్యక్రమాలు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఈ ఆత్మ కార్యాన్ని చెల్లించి మనం పొందండి. పాటలు పాడుతుండగా నా తండ్రి, పాటలు పాడుతున్నప్పుడే ప్రతి ఒక్కొక్క స్వరం అభిషేకించమని కోరుకుంటున్నాను. నా దేవా, మీరు మాకు అనుగ్రహించి ఈ చక్కని మందిరాన్ని పొందుతున్నారు. ఈ మందిరంలో మీ కృప ద్వారా జరిగించబడిన సండే స్కూల్ కార్యక్రమాలను బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాటలు పాడుతున్న ప్రతి చిన్నారిని మీ ఆత్మ చేత అభిషేకించి వారి స్వరములను అభిషేకించమని కోరుకుంటున్నాను. అలాగే ప్రభా, టీచర్ అయిన వారు మీరు అనుగ్రహించిన మా పిల్లలకు అయ్యా మీ మాటలు బోధిస్తూ ఉండగా ఏ రీతిగా మీ మాటలు బోధించాలో, ఏ రీతిగా మీ మాటలు వివరించాలో, ఎలా చెప్తే వారికి అర్థమవుతుందో, ఎలా చెప్తే వారి హృదయాల్లో మీ మాటలు నింపబడతాయో, ఎలా చెప్తే వారి హృదయాల్లో మీ మాటలు ముద్రగాయబడతాయో ప్రభా, అటు జ్ఞానము, అటు ఆత్మ నడిపింపు, అటు ఆత్మీయ అవగాహన మా టీచర్ అయిన వారందరికీ మెండుగా దయచేయమని కోరుకుంటున్నాను. టీచింగ్ చేస్తున్న ప్రతి టీచర్ని మీ ఆత్మ చేత నింపి దేవా, మునుపటి కంటే అధికమైన ఆత్మనిచ్చి చిన్నపిల్లల పరిచయంలో బలంగా వాడుకోమని కోరుతున్నాను. ఈ రీతిగా నేటిన సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కేవలం మీకు మహిమకరంగా చేరువచ్చే ప్రతి చిన్నారికి ఆశీర్వాదకరంగా ఆత్మీయకరంగా జీవించి మీరే మహిమ పొందుమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేరువచ్చిన చిన్నారులైన అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
తలంపు పోతే పోదని శతం. ఎలాగూ మరి ఎలాగూ అది ఎలాగూ నమ్మి, ఎలాగూ మరి ఎలాగూ అది ఎలాగూ నమ్మి పాడాలి. ఎలాగూ మరి ఎలాగూ అది ఎలాగూ నమ్మి, ఎలాగూ మరి ఎలాగూ అది ఎలాగూ పాడలేదు. క్రీస్తు రక్తం మాత్రమే మన పాపములను కడిగి పరిశుద్ధులుగా మార్చుస్తుంది. క్రీస్తు రక్తం మాత్రమే మన పాపములను కడిగి పరిశుద్ధులుగా మార్చుస్తుంది. పరిశుద్ధులుగా మార్చుస్తుంది. పరిశుద్ధులుగా మార్చుస్తుంది. కానీ పరలోకంలో మనం అందరం ఏ లైన్లో ఉండాలి? ఆ పాట మనకందరి సుపరిచితమైన పాటే కనుక ఆ పాట పాడుతున్నప్పుడు మీరందరూ ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. ఏం చేయాలి? ఆ దేవుడు మనకి ఇచ్చిన చిన్ని నోటితో పాట పాడాలి. చేతులతో చప్పట్లు కొట్టాలి, చిన్ని నోటితో పాటలు పాడాలి. తద్వారా యేసయ్య నామానికి మహిమ, మనకందరికీ దీవెన కనుక ఈ సమయంలో మనం పాట పాడుతున్నాం. అప్పుడు మేడం వాళ్ళు ఉన్నారు, సారు వాళ్ళు ఉన్నారు, సారు మేడం వాళ్ళు మనం అందరం కలిసి ప్రభు నామాన్ని పాటల ద్వారా అలాగే చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచుకుందాం. పరలోకంలో ముందు లైన్లో నేనుండాలి, ప్రభు యేసు కళ్ళలోకి సూటిగా చూడాలి. పాడాలి. పరలోకంలో ముందు లైన్లో నేనుండాలి, ప్రభు యేసు కళ్ళలోకి సూటిగా చూడాలి. అలకియ పాటలతో దేవుని ఆరాధించాలి. చేద్దాం. హల్లెలూయా పాటలతో దేవుని ఆరాధించాలి. పూజనీయుడవు నీవే అంటూ చేతే కొట్టాలి. పూజనీయుడవు నీవే అంటూ చేతే కొట్టాలి. జయ హో యేసు నీవే నా రాజువు. చేద్దాం. జయ హో యేసు నీవే ప్రభువులకు ప్రభువు. జయ హో యేసు నీవే నా రాజువు. జయ హో యేసు నీవే ప్రభువులకు ప్రభువు. బంగారు వేగుల్లో నే నడవాలి. పాడాలి. జీవ కిరీటాన్ని నేను ధరించాలి. చేద్దాం. బంగారు వేగుల్లో నే నడవాలి. జీవ కిరీటాన్ని